యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై అశ్లీలత ఆరోపణలతో నమోదైన కేసు ఆమెకు అనూహ్య లాభం తెచ్చిపెట్టింది. కేసు ముందు తక్కువగా ఉన్న సబ్స్క్రైబర్ల సంఖ్య కేసు తర్వాత భారీగా పెరిగింది. దీంతో ఆమె నెలవారీ ఆదాయం లక్షలు పెరిగి ఏకంగా 11 లక్షలకు పైగా లాభం వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఏఐఎస్ఎఫ్ నాయకులు అశ్లీలత పేరిట విష్ణుప్రియపై కేసు నమోదు చేయడంతో మీడియాలో భారీ చర్చ మొదలైంది. కేసు ముందు ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య 1892గా ఉండగా కేసు తర్వాత ఇది 4832కు పెరిగింది. సబ్స్క్రిప్షన్ ఫీజు రూ. 380 ఉండటంతో నెలవారీ ఆదాయం 7,18,960 నుంచి 18,36,160కి చేరింది. ఒక కేసు వల్ల ఏకంగా 11 లక్షలకు పైగా అదనపు ఆదాయం వచ్చింది. నైతికత కాపాడాలని కేసు పెట్టిన ఏఐఎస్ఎఫ్ నాయకుల ప్రయత్నం పరోక్షంగా విష్ణుప్రియకు ఫ్రీ పబ్లిసిటీగా మారింది. డిజిటల్ యుగంలో నెగిటివ్ పబ్లిసిటీ కూడా లాభదాయకంగా మారుతుందని ఈ వదంతం చూపిస్తుంది. మీడియా కూడా టీఆర్పీల కోసం ఈ విషయాన్ని పదే పదే చర్చించి లాభపడింది. అయితే సమాజంలోని నైతిక విలువలు దెబ్బతిన్నాయని విమర్శకులు అంటున్నారు.